విజయవాడలో రహదారి రవాణా సంస్థ ఎండీ సాంబశివరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆర్టీసీ ప్రయత్నాల ద్వారా మేము చేయలేం కాబట్టి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు తీసుకోవడం, ఆర్థిక సహాయం తీసుకోవడం, ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రులు వారు వీళ్ళందరూ కూడా ప్రజల మీద ఎంత తక్కువ భారం వేస్తే అంతవరకే పర్మిట్ చేస్తాం. కానీ మేము 20% పెంపుదలకు అడిగినప్పుడు ప్రభుత్వాన్ని, వారు ఎందుకు 20% అడిగినప్పుడు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఫేర్ హైక్ అనేటువంటిది లేదు. ప్రతి సంవత్సరం కూడా దాదాపు సగటున 10% పెంచుతున్నారు సార్ అని మేము వారికి విన్నవించుకున్నప్పుడు, ప్రజల మీద ఇంత భారం వేయటం కరెక్ట్ కాదు, మీ అంతర్గత సామర్థ్యం ద్వారానే మీరు పెంచుకోవాలి, మీకున్నటువంటి అసెట్స్ని మీరు కమర్షియలైజ్ చేసుకొని రావాలే కానీ ఆదాయం పెంచుకోవాలే కానీ ప్రజల మీద భారం వేయడానికి లేదు అని చెప్పి కొన్ని సూచనలు చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ రవాణా శాఖ మంత్రులు గారు. మొదటి సూచన ప్రకారం ఏంటంటే, ఇవాళ ఫేర్ హైక్లో మొదటి భాగం అన్నమాట మీకు చెప్పబోయేది, విద్యార్థుల మీద ఎటువంటి పరిస్థితుల్లో భారం పడకూడదు అన్నారు. సో దాన్ని అనుసరించి దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్ కానీ, కొంచెం డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే మనం ఫిజికల్లీ ఛాలెంజ్ అనేవాళ్ళం ఇదివరకు, 10 లక్షల మందికి మనం పాసెస్ ఇస్తున్నప్పుడు ఆ పాసెస్ మీద ఒక్క పైసా కూడా మనం భారం పడనివ్వలే. గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, విద్యార్థుల మీద ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారం పడకూడదు అని. అది ఒక పాయింట్. సో ఇవాళ ఫేర్ హైక్లో అది ఒక ముఖ్యమైన భాగం. రెండవ భాగం ఏంటంటే, మీరు అన్ని సర్వీసెస్ని ఒకే రకంగా చూడబాకండి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రయాణం చేసేటువంటి వారి మీద ఇప్పుడు మీరు ఎంత ఇస్తున్నారు ఛార్జీ, కిలోమీటర్కి ఎంత వేస్తున్నారు అని స్పష్టంగా వారు అడిగి తెలుసుకొని, మేము 20% నుంచి 15% నుంచి కనీసం 10% ఇవ్వమన్నప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, 10% కూడా అన్ని సర్వీసుల మీద ఇవ్వలేము, తెలుగు వెలుగు సర్వీసెస్లో 5% కూడా మీరు మించకండి అని సూచన చేసినప్పుడు మేము దానికి కట్టుబడి ఇవాళ 59 పైసలు మేము ఛార్జ్ చేస్తున్నాం. ప్రతి ప్యాసింజర్కి కిలోమీటరు తీసుకుపోయినందుకు 59 పైసలు మేము వసూలు చేస్తున్నాం పల్లె వెలుగులో ఇప్పటి వరకు, ఇవాళ రోజు వరకు, ఇవాళ అర్ధరాత్రి 12 లోపల వరకు. 5% పెరగటం అంటే 59 నుంచి 3 పైసలు పెరిగి 62 పైసలకి కిలోమీటర్కి మేము ఛార్జ్ చేయాల్సి వస్తుందన్నమాట. ఇదే ఆటోలో మీకు తెలుసు మినిమం ఛార్జ్ 20 రూపాయలు ఉంది 1.6 కిలోమీటర్స్కి. అదే రైల్వే స్టేషన్స్లో అయితే ప్లాట్ఫామ్ మీదకి రావడానికి కూడా 20 రూపాయల ప్లాట్ఫామ్ టికెట్ ఉంది. కానీ ఆర్టీసీలో సౌకర్యాలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగానే మీరందరూ మీడియా సోదరులు కూడా విజయవాడ బస్ స్టేషన్ ఏ విధంగా ఇంప్రూవ్ చేస్తున్నామో మీకు తెలుసు. మేము కష్టపడుతున్నాం, మా కార్మికులు సోదరులందరూ కష్టపడుతున్నారు. ప్రజలకు ఇంకా మెరుగైన సేవ ఇవ్వాలి, అన్ని సౌకర్యాలు ఇవ్వాలి అంటే ఛార్జీలు పెంచక తప్పదు అన్నప్పుడు మీరు అన్ని సర్వీసులను ఒక రకంగా చూడొద్దు. పల్లె వెలుగు సర్వీసులు, తెలుగు వెలుగు సర్వీసులు కంపల్సరీగా మీరు 5% కన్నా పెంచడానికి వీల్లేదని మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సూచన చేస్తే దానికి కట్టుబడి ఓన్లీ పల్లె వెలుగు మీద 3 పైసలు, 5% అన్నా 3 పైసలన్నా ఒకటే, 5% ఆన్ ది ఎగ్జిస్టింగ్ ఫేర్ అన్నా 3 పైసలన్నా రెండు ఒకటే. 59 పైసలు వసూలు చేస్తున్నాం ఇప్పటి వరకు. 5% అంటే 3 పైసలు పెరిగి 62 పైసలు అవుతుంది. అదేవిధంగా మిగిలిన సర్వీసెస్ ఉన్నాయి, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా 10% దాటనివద్దని మంత్రి గారు చెప్పినప్పుడు అది ఆ సర్వీసులన్నింటి మీద కూడా 10% పెంచితే ఒక్కొక్క కిలోమీటర్కి భారం దాదాపు 7 పైసల నుంచి 8 పైసలు సగటున ప్యాసింజర్కి పడుతుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్కి దూరం కట్టి ఎన్ని పైసలు పెరిగినాయి, ఆ దూరంతో మనం పెంచుకుంటే మనకి ఎంత ఫేర్ పెరిగింది అనేది వస్తుంది. అదంతా మనకు క్లారిటీ ఉంది. మీరు ఎక్కడైనా మీరు అడిగితే చెప్పగలం, ఫలానా సెక్టర్లో ఎంత పెరిగింది అనేటువంటిది మేము క్లియర్గా ఇప్పుడు మేము చెప్పగలం మీడియా ద్వారా.
బేసిక్గా తమకు చెప్పేది ఏంటంటే, మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒకటి స్టూడెంట్స్ మీద నో, స్టూడెంట్ బస్ పాసెస్ మీద నో ఫేర్ హైక్. రెండోది రూరల్ ఏరియాస్లో 5% అంటే కిలోమీటర్కి 3 పైసలు పెంచాం.